భారత్ వేదికగా జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓటమి జీర్ణించుకోలేంది. టోర్నీ మొత్తం అద్భుత ఆటతీరును ప్రదర్శించిన భారత క్రికెట్ జట్టు ఫైనల్లో ఆసీస్ జట్టుపై అనూహ్యంగా ఓడింది. టీమిండియా జోరును చూస్తే 12 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ గెలుస్తుందని ఆశించిన అభిమానులకు నిరాశ ఎదురైంది. అయితే ఈ ఓటమికి ఆసీస్ పై రివెంజ్ తీర్చుకున్నామని రోహిత్ వెల్లడించాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ మాట్లాడుతూ, నవంబర్ 19న జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా మమ్మల్ని ఓడించి నిరాశకు గురిచేసింది. దీనికి ప్రతిఫలంగా ఆస్ట్రేలియాకు ఏదైనా రివెంజ్ రూపంలో ఒక బహుమతి ఇవ్వాలని అనుకున్నాం. 2024 టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ కు ముందు డ్రెస్సింగ్ రూమ్ లో అందరూ అదే మాట్లాడుకున్నారు. ఆ మ్యాచ్ గెలిస్తే ఆస్ట్రేలియా ఈ టీ20 వరల్డ్ కప్ నుంచి నిష్క్రమిస్తుందని మా మనసులో అనుకున్నాం అని రోహిత్ తెలిపాడు. అయితే 2024 టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాపై రోహిత్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. 41 బంతుల్లోనే 7 ఫోర్లు 8 సిక్స్లతో 92 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో రోహిత్ ఇన్నింగ్స్ తప్ప చెప్పడానికి మరొకటి లేదు. అంతలా హిట్ మ్యాన్ విధ్వంసం సాగింది. హెజల్వుడ్ వేసిన మొదటి ఓవర్లో కాస్త తడబడినట్లు కనిపించిన భారత కెప్టెన్ స్టార్క్ వేసిన 3వ ఓవర్లో ఏకంగా 29 పరుగులు రాబట్టాడు. అక్కడి నుంచే రోహిత్ క్రీజ్ లో ఉన్నంతసేపు భారత్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. 19 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న హిట్ మ్యాన్ త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. 92 పరుగుల వద్ద స్టార్క్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు.